నేటి ఆరోగ్య చిట్కా. కీళ్ళ నొప్పుల నివారణకు ఆహారంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండేవి చేర్చండి. అవి మనకి ఎక్కువ మోతాదులో దొరికేవి చేపలు, అవిసె గింజలు. ఓకేనా ఫ్రెండ్స్? భారతదేశం రాజకీయ స్వాతంత్ర్యం పొందడానికి సమాజంలోని విస్తృత వర్గాలకు చెందిన వ్యక్తుల భారత స్వాతంత్రోద్యమం అనేక పద్ధతుల ద్వారా భారత స్వాతంత్ర సంగ్రామాలు జరిగాయి. కొందరు తమ ప్రాణాలర్పించారు, మరికొంతమంది పలుమార్లు జైలు పాలయ్యారు. ఇలాంటి వారిలో భోగరాజు పట్టాభి సీతారామయ్య ఒకరు. ఈయన స్వాతంత్ర సమరయోధుడు, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకుడు. సీతారామయ్య 1880 నవంబర్ 24న మద్రాస్ ప్రెసిడెన్సీ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా గుండుగొలను గ్రామంలో జన్మించారు. భారత జాతీయోద్యమ సమయంలో గాంధీజీచే ప్రభావితుడై ఉద్యమంలో చేరి అతడికి సన్నిహితుడై కాంగ్రెస్ లో ప్రముఖ స్థానం ఆక్రమించారు. ఈయన రాష్ట్రం బయట పనిచేసిన తెలుగు భాషపై మమకారం కోల్పోలేదు. తను స్థాపించిన ఆర్థిక సంస్థల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే జరగాలని సూచించారు. తెలుగు భాషకు, తెలుగు జాతికి ఎన్నో చిరస్మరణీయ సేవలందించిన పట్టాభి 1959 డిసెంబర్ 17న తుది శ్వాస వదిలారు. హలో అండి, మనం ఇవాళ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి గురించి చెప్పుకుందాం. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి భారత స్వాతంత్ర సమరయోధుడు మరియు తెలుగు వీరుడు. ఆయన 1806 నవంబర్ 24న కర్నూలు జిల్లాలోని రూపన్నగూడెంలో జన్మించారు. ఆయన బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన తొలి నాయకులలో ఒకరు. ఇది 1857 సిపాయిల తిరుగుబాటుకు ఒక దశాబ్దం ముందే జరిగింది. ఆయన 66 గ్రామాలకు పాలెగాడుగా ఉండేవారంటండి. ఈయన గుర్తింపు ఏంటంటేనండి, జానపద గాథలు, పాటల ద్వారా ప్రజల హృదయాల్లో ఆయన వీరత్వాన్ని నిలిపారు. అలాంటి తెలుగు వీరుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయన స్మరించుకుందాం మనమంతా. ఈరోజు ఇంకొకళ్ళ జయంతి కూడా అండి, నవంబర్ 24 భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి జయంతి కూడా అండి. ఈరోజు మనం వీళ్ళిద్దరిని స్మరించుకుందామండి. అలాగే నా ATM 10009 ఛానల్ని షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, మర్చిపోకండి నన్ను.